బాహుబలి త్రిబుల్ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు జపాన్ ఫ్యాన్స్ ను కూడా ఆకట్టుకుంటున్నారు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో హైప్ లో ఉంది. ఈ క్రమంలో ఆయన జపాన్ తో తన సంబంధాన్ని మరింత బలపరిచారు. తాజాగా విడుదలైన డెత్ స్ట్రాండింగ్ 2 అనే జపాన్ వీడియో గేమ్ లో రాజమౌళి గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. అంతేకాదు ఆయన కొడుకు కార్తికేయ కూడా గేమ్ లో ది అడ్వెంచర్ సన్ పాత్రలో కనిపిస్తాడు. రాజమౌళి పాత్ర పేరు ది అడ్వెంచర్. ఇటీవల హిదేవో కోజిమా అనే వరల్డ్ ఫేమస్ గేమ్ డెవలపర్ తో రాజమౌళి కార్తికేయ కలిసి వీడియో కాల్ లో మాట్లాడిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అప్పటికే కోజిమా రూపొందిస్తున్న ఈ గేమ్ కోసం రాజమౌళి ప్రత్యేకంగా షూట్ కూడా పూర్తి చేశారు. ఈ గేమ్ విడుదలైన తర్వాత జపాన్ ప్రేక్షకుల్లో రాజమౌళిపై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడే కాదు, బాహుబలి త్రిబుల్ సినిమాలు అక్కడ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఆ సమయంలోనే జపాన్ టెక్నీషియన్స్ నుంచి రాజమౌళికి ఫాలోయింగ్ మొదలైంది. ఇప్పుడు ఆ ఫాలోయింగ్ మరో లెవెల్ కు వెళ్ళింది. వీడియో గేమ్ గ్లామర్ తో ఆయన జపాన్ లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నారు. ఫ్యాన్స్ మాటల్లో చెప్పాలంటే ఇది మహేష్ సినిమా ప్రీ ప్రమోషన్ లా ఉంది. జపాన్ మార్కెట్ రాబోయే సినిమాకు బాగా వర్కౌట్ అవుతుంది అంటున్నారు.